ఈటీవీలో ఈ పండగ మీ ఇంటి పండగలాగా ఉండబోతుంది. పందెం కోళ్ళ లాంటి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం. మహారాజా రవితేజ గారు. సార్, భార్యని ఇంప్రెస్ చేయడానికి భర్త ఎలాంటి గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది? ఎన్నాళ్ళైంది పెళ్ళి? ఎన్నాళ్ళైంది? 15 years. 15 years అయిందా? ఇంకా గిఫ్ట్లు మాట్లాడుతున్నాడు ఏంటి? అంతేగా అంతేగా. సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం. ఈ సంక్రాంతి పండుగ రోజు ఉదయం 10 గంటలకు మీ ఈటీవీలో. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్, హూ ఇస్ ద బెస్ట్ ఎంటర్టైనర్? సుధీరా, ఆద్య. నువ్వు ఎంటర్టైనర్, నేను ఎంటర్టైనర్. కరెక్టే. ఇక నువ్వు నేను లేదు. నువ్వు ఎప్పుడైతే నన్ను పార్టీకి తీసుకెళ్ళను అన్నావో నువ్వు నేను పోయిందిరా. నువ్వా నేనా? ఎంటర్టైనర్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి మేము వచ్చాము. ఎంటర్టైనర్ అయితే నేను జిమ్ ట్రైనరా. ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో. నేను సుధీర్ గారి వైపే వెళ్ళాలనుకుంటున్నాను. గుండెలోకి దూరి మనసులోకి జారి చంపిన కావేరి ఊరముగ్గ బంగారి చావగళ్ళ చిన్నారి ముద్ది ప్యారి నక్క చిన్నారి ఓసారి. వాయిస్ లో మై మర్చిపోయి అలా కళ్ళు మూసుకొని వింటున్నాను. ఆ సాంగ్ లో ఉన్న డెప్త్. నేను ఎంత మసాలాలు వేసి వండి తీసుకొచ్చినా నువ్వు, ఆది గారు, రాంప్రసాద్ గారు వేసే మసాలాల ముందు నా మసాలాలన్నీ దిగదుడిపోయాయి. ఏమంటావు? ఏమంత స్టన్ అయిపోయావు? అబ్బా సూపర్ అండి. అబ్బా బాబాయ్ సూపర్ అనాలా? బాబాయ్ ఓన్లీ వంటే వంటే ఏ బాబాయ్? అది కాదు ఏం చెప్పు, నీ కోరిక చెప్పు. ఈసారి మీరు రోటి పచ్చడి చేసేటప్పుడు ఆ రోకలకి పచ్చడికి మధ్యలో మనం పెట్టేయండి. అదంతా తీసుకుని అది అయిపోయే లోపల నాకేస్తాను మొత్తం. దులిపేశారంతే. నా పేరు గంగులు, నా పేరు రంగులు, నా పేరు. ఇది నా లంచ్ బాక్స్, ఇది నా లంచ్ బాక్స్. ఏరా నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా? నా లంచ్ బాక్స్. అయినా మీరు తెచ్చారు కదా, దాంట్లో తింటాలే. ఎప్పుడు మేము తెచ్చిన దాంట్లో తినడమే గాని నువ్వు తెచ్చుకున్నది ఎప్పుడైనా మాకు పెట్టావా లంచ్ బాక్స్? మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ప్రపంచమంతా తిరిగి రావాలి. ఏంటి నా చుట్టూ తిరిగారు? నా ప్రపంచం మీరే కదా. ఇప్పుడు ఆ కావ్య మీదకి రాకెట్ వేస్తా. కావ్య కంప్లీట్ చేస్తది. ఎవరేసారి రాకెట్ అంటే ముగ్గురు నేను 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 అందాం. మేడం కన్ఫ్యూజ్ లో ఎవరిని కొంటదాం? మ్యామ్ వాళ్ళు రాకెట్ ఇస్తున్నారు. రెడీ రెడీ. నేను 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 అయిపోయింది, బతిగా అయిపోయింది. నేను చెక్కేస్తారులే ఈ రోజంతా. Boss is back.
నిజంగా అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది. సూపర్. ఇది ఇరక్కొట్టడం అంటే. అది ఒక్కొక్కసారి షోలో మనం వేసే పంచులు అవతల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, అదేం పట్టించుకునే పరిస్థితి కనిపించదా? ఏం ఉండవండి మన దగ్గర. ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అది నాకు సమాచారం ఉంది. జిల్లా నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మనసులో భావాన్ని పరోక్షంగా చెప్పిన అది. ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి కర్రే గారు రీజన్? తమ్ముడు నువ్వు పని చేసిన తర్వాత ఆడియన్స్ స్మైల్ తో పాటు స్మైల్ ఇస్తావు చూడు. స్మైల్ ఏముందన్నా, నీ స్టైల్ ఉంటదే. ఆ కళ్ళ చూడు, అంత ఎత్తులో నుంచి లాగి ఇక్కడ చూడు. సూపర్. జంపర్ మే బంపర్. కమ్ టు ది పార్టీ. ఈ డిసెంబర్ 31వ తారీఖున రాత్రి 9:30 మీ టీవీలో. ఇద్దరులో ఎవరు రాంబాయ్? అది రాంబాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి, ఇది బోర్బాయ్ అండి. ఏ మాట కామాటే, రాజుగాడు బ్యాండ్ మస్తు కొడతాడు కదా. నేను ఎవరిని? గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్ ని. కలెక్టర్ కూడా ఇన్నిసార్లు చెప్పుకొని ఉన్నాడు అన్న. గవర్నమెంట్ ఆఫీసర్ ని, కాంపౌండర్ ని. వెనక్కి వెళ్తానా. డంబర్ గారు రా, మన ఫోన్ పట్టుకునేటో వేణు రాడు. అరే డంబర్ ఎటు పోయినవురా? కొత్త పట్లకి పోయినరా? చూడరా చూడు, చెప్పరా ఇలా పెట్టినా చెప్పు. వీడియోస్ లో పోయి ఎక్స్ ఓపెన్ చేయి. పేనా ఏమొచ్చినాయి? ఏబీసీలు వచ్చినాయి. సి ఓపెన్ చేయి. చేసిన ఒక 2 వచ్చినాయా? వచ్చినాయి. 3 ఓపెన్ చేయి. చేసిన. ఏమొచ్చింది? వైజెట్ వచ్చింది. ఎక్స్ ఓపెన్ చేయి. అరే ఇంకెన్ని ఓపెన్ చేయాలరా? ఇంకెలా పెట్టారా నువ్వు? ఇది ఒకటే ఓపెన్ చేయరా? అదే ఏంద్రా ఈ వీడియోలు? చిన్న కథ కదిరిద్యా. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. వద్దురా, మాయకు ఫోన్ పోయిందని చెప్తా. మళ్ళీ ఎవడెక్కిస్తారా? నువ్వు సామాన్యుడు కాదురా. మనం పెళ్లి చేసుకోవాలి, లేచిపోదాం. 7 గంటలకి ముత్యాలమ్మ షెడ్ దగ్గరకు వచ్చాయి. సరే రాజు. 7 అవుతుంది, ఇంకా రాంబాయ్ ఎత్తలేదురా. ఫోన్ చేద్దాం. ఫోన్ నాట్ రీచబుల్. కస్టమర్ కేర్ నెంబర్ చెప్పరా? కస్టమర్ 198. హలో సార్ నమస్తే సార్. నమస్కారం. రాజుగారు నా ఫ్రెండ్ సార్. వాడని రాంబాయ్ పానం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు సార్. దానికి మేమేం చేయాలి సార్? సార్ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తాను సార్. అప్పుడప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు కదా సార్, అట్లా ఒక్కసారి ఫోన్ నెంబర్ కి కమ్ టు ముత్యాలమ్మ షెడ్ సార్, కమ్ టు ముత్యాలమ్మ షెడ్ అని ఒక్క మెసేజ్ పెట్టండి సార్. ప్లానింగ్ ఏరా తమ్ముడు, ఏం ముగ్గేస్తున్నావు? 7 చుక్కల ముగ్గు నువ్వు, 10 చుక్కల ముగ్గ. నువ్వే ముగ్గేస్తున్నావు. నాది ఒకటే చుక్క, పెద్ద చుక్క. అరే ద్వారా ఫ్రిడ్జ్ లో డబ్బా ఉంది పట్టురారా. ఏట్రది? రాత్రి నేను పరవానం అండి. ప్రతివ్రత పరవాన్నం వండితే తెల్లారిదాకా చల్లారుతుంటారు కదా, చల్లగైపోయిందిట్రా. ఫ్రిడ్జ్ లో పెడితే పరవానం ఏంటండి? పతివాత కూడా చల్లగానే అవుద్దండి. మహారాజా, మనం ప్రేమించుకున్నప్పటి నుంచి నా మీద మీరు చెయ్యే వేయలేదు, ఎందుకు? ఆల్రెడీ ఒకటి చెయ్యేసినందుకే ఏళ్ళు నరికావంట. నేను చెయ్యేస్తే నా హైట్ ఏం నరుకుతావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రాడ్డల్లో ఉన్నావు బల్లా? పక్క రాజ్యం వాడు మనకు ఉత్తరం పంపించాడు. మనమేమన్నా తక్కువ తిన్నామారా? వాడు కేవలం ఉత్తరం మాత్రమే పంపించాడు. నువ్వు దక్షిణం, తూర్పు, పడమర కూడా పంపిరా. కట్టప్ప, ఏ ఒక్కరోజు కూడా నన్ను నువ్వు ఎందుకు సెలవు అడగలేదు? సెలవాడు ఏం చేయాలమ్మా చెప్పు? పిల్లలు ఉన్నారా? అయితే మరి చేసుకోవచ్చు కదా కట్టప్ప. ఏముందని చేసుకోవాలమ్మీడ? ఉన్న 4 ఎంటికలు కూడా నీ కొడుకు కాలు పెట్టి మొత్తం గుండు చేసిండు.
వాడు యుద్ధం ప్రకటిస్తున్న మా మన మీదకి. ఎక్స్క్యూజ్ మీ బాహు బిజీగా ఉన్నాడు. బయట కూడా యుద్ధం చేయాలి, పిలిపించు. ఆడు రేపొద్దున యుద్ధానికి వెళ్ళి వాడు చచ్చిపోతే నేను తెల్ల చీర కట్టుకుంటే నువ్వు వచ్చి భజన చేస్తావు నా ముందు. ఇప్పుడు నా బాహుని ఎలా పిలవాలో నాకు తెలుసు. కన్న తల్లి పిలిస్తే వస్తాడు. బాహు శక్తిమాన్ అది ఎలా నచ్చిందిరా నీకు? లచ్చిందేవి నిన్ను కనకరించింది తల్లి. అవునా స్వామి? మాతకు నేనప్ప నీకు లచ్చలు వస్తున్నాయి కదా, నాకు ఎంత ఇస్తావు? నేను నీ రుణమే ఉంచుకోలేను స్వామి. 116 ఇచ్చేస్తా. నీకు ఒక్కొచ్చి కర్మదం అడుగు వచ్చాడు, బాబు వచ్చాడు. నువ్వు కొత్త నన్ను కొట్టడం కాదురా, నా తమ్ముడు టెట్లా వస్తాడు, వాణ్ణి కొట్టరా. టెట్లా బంటి బంటి వచ్చింది, బంటి వచ్చింది. పెద్దోడు పంచులు బాగా వేస్తాడు, కానీ మనం వేస్తే తీసుకోడా. చిన్నోడు శశిరేఖ పరిణయం, భక్త ప్రహ్లాద నాటకాలు, చింతామణి నోమని ఫ్రీగా వేస్తూ ఉంటాడన్ని. చిన్నోడా ఒకసారి, చిన్నోడా ఇంకోసారి. మళ్ళీ ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. ఈ ఊరికి ఇంద్రశేఖర్ రెడ్డి వచ్చాడంట. కావాలని కోరుకున్నప్పుడు వచ్చిన మనిషి. వీరశేఖర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఇంకోటి తెచ్చి పెడతా. అది కూడా పీకేస్తే ఇంకోటి తెస్తా. నీ ఇంటిని అడవి చేస్తా. నువ్వు పీక్కుంటా ఉండాలా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎవరా మీరంతా? నువ్వెవర్రా? మేము సుహాసిని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. నేను శోభా గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రా. ఏమైంది ఏంటండి? హీరోయిన్సే గొప్ప కదా, అలాగే నా ఫ్యాన్స్ కూడా విలనే గొప్ప అని అనుకుంటారు కదా. నాకు అర్థమైంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సెలబ్రిటీస్ విత్ ఫ్యాన్. నేను చిన్నప్పుడే నిర్ణయించుకున్నా, నేను సొంతగా ఇల్లు కట్టుకుంటే అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేయాలి. మా మిస్సెస్ పద్మావతి 20 సంవత్సరాల నుంచి చక్రాల కుర్చీకే పరిమితం. తను చనిపోయే లోపు అన్నయ్యని చూడాలనే కోరిక. చాలా డివైన్ గా అనిపించిందండి. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరూ సెలబ్రిటీలు, వాళ్ళకున్న ఫ్యాన్స్. వీడి ఇంకా ఫ్యానే ఉండదు, వీడికి ఫ్యాన్ అంటే ఎవడన్నా నమ్ముతారా? ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. జీవితమే ఒక ఆట. నీళ్లు తాగరా. నో యూస్, వాడు విండండి. నా తలుపును తెరవర ఇల్లా, విరిగిన మనసుని అతికించేస్తా, అరే తడిపుడి వయసుని ఉతికించేస్తా. డైనమైట్ పర్ఫార్మెన్స్. బాయ్ ఫ్రెండ్ కాబోయే ఎవడైనా సై
ప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాధం. ఇట్స్ అన్డౌటెడ్లీ ఎ breathtaking performance అండి. నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ. కొన్ని మాటలు షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ వచ్చేసారు. నా ఫేవరెట్ సెలబ్రిటీ నన్ అదర్ దెన్ శోభా శెట్టి. డైలీ తన ఫేస్ చూస్తే గానీ నా డే అన్నది స్టార్ట్ అవ్వదు అండ్ ఎండ్ అవ్వదు. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు ఈ సౌమ్య కంటే ఇష్టం. ఇక్కడి వరకు నేను రావడానికి రామ్ గారి కోసం వచ్చాను. సింపుల్ కూడా చెప్తానండి, మన ఫ్యాన్ ఎప్పుడు మన కోసం ఎప్పుడు పాజిటివ్ కాదు, నాలో నెగిటివ్ ఉన్న తను ఫోన్ చేసి చెప్తుందండి. నేను భాను అక్క తరపున వచ్చాను. చాలా పెద్ద ఫ్యాన్ ని తనకి. ఇంద్రజమ్మ మీద ఎంతో ఇష్టంతో మేము ఇంద్రజ రాజాతి ఫౌండేషన్ అని క్రియేట్ చేయడం జరిగింది. I came as a Rashmi Gautam fan here. 2023 అమ్మమ్మ చుట్కీ, 2024 తాతయ్య. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.